ఉద్యోగస్తులపైన కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. 'భారతీయుడు' సినిమా, 'ఠాగూర్' సినిమా కూడా ఇంత లంచాలు తీసుకుంటారు అన్నట్టు. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు మీలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది? దీని మీద మీరు ఏమైనా సమాచారం ఇస్తారు? ఇప్పుడే చెప్పాం కదా, ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కదా తప్ప మిగతా 100లో 98, 99% మంది ఉద్యోగులు బాగా ఎంతో కష్టపడితే కానీ గవర్నమెంట్ జాబ్ రాదు. వేలల్లో పోస్టులు ఉంటే లక్షలలో కాంపిటీషన్. అంటే సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో వస్తారు. కానీ అక్కడక్కడ హింట్స్ కూడా ఇస్తుంది ప్రభుత్వం కూడా. ఈ యొక్క ఆఫీసర్స్ అవినీతి పరులు అంటే ఎంఆర్ఓ శాఖ అయితే మిగతా ఛానల్ అయితే నిజంగా కూడా ప్రజలలో ఒక భావన కూడా ఏర్పడ్డది. గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాలంటే ఇచ్చుకోవాల్సిందని. ఇది నిజమేనా? ఈ విషయంలో మీరు ఎలా ముందుకు? చాలా తప్పండి. ప్రతిదీ కూడా పాదరసంగా ఉంది. గతంలో ఆంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు, అటు సమైక్యంలో ఉన్నప్పుడు ఏమైనా ఒకటి రెండు ఉండొచ్చు, కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్కటి ఓ దశలో ఫిట్మెంట్ పెంచలేదని ఉద్యోగస్తులు ప్రభుత్వం పైన సవిత కూడా జరిగారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా కొంచెం మార్పు కూడా వచ్చినట్టు అనిపించింది మన. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది? ప్రభుత్వం దృష్టికి మీరు ఎలా తీసుకుంటారు? తప్పకుండా మా పెద్ద నాయకత్వము, అటు శ్రీనివాస్ గౌడ్ మంత్రి గారు కావచ్చు, అటు జేఏసీ రవీందర్ రెడ్డి గారు, మమతా మేడం గారు, సత్యనారాయణ గారు అందరూ కూడా